సంవత్సరం మే నెలలో రాహు కుంభరాశిలోకి రావడం అనేది ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంది అని చూస్తే గనక వృశ్చిక రాశి వారికి మెయిన్లీ 4వ స్థానంలోకి వస్తున్నారు రాహు. మెయిన్ గా వృశ్చిక రాశి అనగానే ఏ ఏ నక్షత్రాలు ఉంటాయనేది చూద్దాము. విశాఖ 4వ పాదము, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు. ఈ పాదాలన్నీ 9 పాదాలు కలిపి ఈ యొక్క వృశ్చిక రాశిలోకి వస్తాయి. వృశ్చిక రాశి వారికి రాహు 4వ స్థానంలోకి వస్తున్న సందర్భంగా ఎక్కువగా వీరి యొక్క కుటుంబం మీద ఎక్కువగా ప్రభావం చూపించబోతున్నారు రాహు. కుటుంబం, ఆస్తి మరియు మానసిక శాంతి వీటి మీద ఎక్కువగా రాహు ప్రభావం చూపించబోతున్నారు. ఈ కాలంలో కుటుంబంలో కొన్ని అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో సహనం, పరస్పర అవగాహనతో మెలగడం అనేది చెప్పదగినటువంటి సూచన. కొత్త ఆస్తులు కొనుగోలు చేయడానికి ఇది అంత మంచి సమయం కాదు అనే చెప్పుకోవాలి. రాహు 4వ ఇంట్లో సంచరించే ఈ సమయంలో ఎక్కువగా మానసిక అశాంతి కుటుంబంలో పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ధ్యానం, యోగా వంటి విధులు పాటించడం అనేది చెప్పదగినటువంటి సూచన. కెరీర్ విషయంలో కూడా ఎక్కువగా మిశ్రమ ఫలితాలే ఉంటున్నాయి. ఆర్థికంగా కూడా ఎక్కువగా ఖర్చులు పెరుగుతాయి. ఖర్చులు నియంత్రించుకోవడం అవసరం. ఆరోగ్య సమస్యల కంటే మీకు మానసిక సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఇక రాహు ఇచ్చేటటువంటి మీకు మెంటల్ ప్రెషర్ వీటి వల్ల మీరు ఎక్కువగా వేరే ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువగా ధ్యానం, యోగా వంటివి ముందుగానే చేసుకోవడం ఉత్తమం. రాహు ఇచ్చేటటువంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ నుంచి తగ్గించుకోవడానికి మీరు రాహుగ్రహ రెమెడీస్ అనేవి చేసుకోవాలి. అలాగే దుర్గా ఆరాధన కూడా చెప్పదగినటువంటి సూచన. దుర్గారాధన, రాహు నవగ్రహ మంత్ర పారాయణం ఇటువంటివి చేసుకోవడం ఎంతైనా ఉత్తమం. మీకు రెమెడీస్ విషయంలో డౌట్ ఉంటే గనక పంచామృతం ఆస్ట్రో న్యూమరిక్స్ ఛానల్లో అన్ని గ్రహాల రెమెడీస్ ఇవ్వడం జరిగింది. చూసి తెలుసుకొని మీరు ఫాలో అవ్వండి. శుభం.